బాలకృష్ణ గారు కంటిన్యూ ఇప్పుడు. నేను కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న జితేందర్ రెడ్డి గారికి సూటిగా రెండు ప్రశ్నలు అండి. వీళ్ళు ఏదైతే అంటున్నారో అక్కడ జింకలు లేవు, అంతా ఏఐ జనరేటర్ అని అంటున్నారు కదండి. ఏబీవీపీ ఒక 2-3 వీడియోలు రిలీజ్ చేసినామండి మేము. నిన్న రాత్రి ఒక పెద్ద కొండ చిలువ, ఆ తర్వాత దానికన్నా ముందు ఒక 2-3 జింకలు చనిపోయిన వీడియోలు రిలీజ్ చేసినాం. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ చనిపోయిన ఎన్నో జింకలు న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయినాయి. అవన్నీ ఫేకా. రెండు ముచ్చట శ్రీధర్ బాబు గారు మాట్లాడుతుంది ఏఐ జనరేటర్. అది ఏఐ జనరేటర్ కాదండి. కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని వీళ్ళే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ క్రియేట్ చేసి వాస్తవానికి ఉన్న వీడియోలకి వేరే సౌండ్ యాడ్ చేసి మిస్లీడ్ చేయడానికి వీళ్ళే ఒక హ్యాండిల్ నుంచి సేవ్ హెచ్యూ అనే ఒక వీడియో పెడతారు. మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి ఇది చూసిరా ఇది ఫేక్ అని. ఈ ఫేక్ ప్రాపగండాకి ఎవరు నమ్మరు. రెండో ముచ్చట, ఆ నెమళ్ళు అరుస్తున్నది ఏఐ అని చెప్పినారు. అక్కడ పెద్ద ఏదో నెమళ్ళు గగ్గోలు పెడుతున్నాయని మేము కమిటీకి ఇచ్చినాం. నా ఫోన్ లోనే ఉన్నది అది వీడియో. రాని మీరు ఎవరితో వెరిఫై చేపిస్తారో వెరిఫై చేద్దాం. రెండో ముచ్చట, ల్యాండ్ హెచ్యూకి జితేందర్ గారిని నేను అడుగుదాం అనుకుంటున్నానండి. మీరు సుప్రీంకోర్టు డాక్యుమెంట్ చదివారండి? ల్యాండ్ హెచ్యూది కాదని ఎక్కడన్నా చెప్పిందా సుప్రీంకోర్టు? ఎవరిని తప్పుదోవ పట్టిద్దాం అనుకుంటున్నారు మీరు? మీకు కొంచెం ఇబ్బంది కావచ్చు, మీకు అర్థం కాకపోతే రండి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూర్చోబెట్టుకొని నేర్పిస్తాము. అంతేగాని మీరు న్యూస్ ఛానల్లో వచ్చి ఎంతమంది ఎందుకు మిస్కేప్ చేస్తున్నారండి? ల్యాండ్ హెచ్యూ కాదని ఎక్కడ చెప్పిందా? అయినా మీది ఎక్కడ వైఖరండి? ఇది రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ ఎవరికి కావాలండి? రిజిస్ట్రేషన్ ఎవరికి ఏమంటే ఇప్పుడు కబ్జాలో ఉన్నది యూనివర్సిటీ. గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ లేకపోతే ఇంక వచ్చి తీసుకుంటారా? మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లా? మీరు ఏదో కొత్త ఏదో కబ్జా చేసే వాళ్ళ లెక్క భాష. ఇది ఎక్కడ భాష అండి? మీ తాతలు ఉన్నారు, నీకు కబ్జా లేదు, నువ్వు అయితే ఇంట్లో ఉన్నావు, కానీ ఇప్పుడు మీ తాత చచ్చిపోయి నువ్వు వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడ ఏం వైఖరండి ఇది? రైట్. ఓకే బాలకృష్ణ గారు. రచనారెడ్డి గారు ప్రభుత్వం అయితే